క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, ప్రభు పేరట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుపోయే అంశము మనం దేనిని సంపాదించుకోవాలి అనే మాటను మనం నేర్చుకుంటున్నాం. మానవుడైన ప్రతి వాడు కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అనేకమైన ఆశలు ఉంటాయి, అనేకమైన కోరికలు ఉంటాయి. ఆశలు కోరికలు లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా? ఆశ కోరిక ఉందా లేదా? ఎంతమందికి లేదు? నాకు ఏ ఆశ లేదు అని వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆశ, ఒక్కొక్క ఆలోచన, ఒక కోరిక ఉంటుంది. ప్రతి మనిషి ఏదో ఒక దానికోసము ఆశపడుతూ ఆరాటపడుతూ ఈ లోకంలో పోరాటాన్ని చేస్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలోంచి చూస్తే మనము దేని సంపాదించుకోవాలి అనే మాటను ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కొన్ని విషయాలు మనము ఒక 5 మాత్రం నేర్చుకుందాం. దేని సంపాదించాలి, దేని సంపాదించుకోకూడదు అని 5 మాటలు మనం చూసుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి మనము చూసుకున్నట్లయితే, ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనుచుండగా, ఈ మాటను మనము చూసినట్లయితే ఆనాటి కాలంలో జీవిస్తున్నటువంటి జనులు ఏమి కోరుకుంటున్నారు అంటే, వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, ఎంత పెద్ద గోపురం అంటే ఆకాశమును అంతునంతగా ఉండే పెద్ద గోపురము కట్టుకొని మనమందరం కూడా చెదిరిపోకుండా ఒకే చోట ఉండి పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకుంటున్నారంట. ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారు? పేరు సంపాదించుకుందాము రండి. చాలా మందికి ఎక్కువ మక్కువ అంటే బంధుపరంగా బంధుప్రీతి చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మందికి అంటే ఎక్కడైనా స్థలం వస్తే కూడా నా ఇంటి పక్కనే రావాలి స్థలము అని కోరుకుంటారు. అందరం ఒకే చోట ఉండాలి, నా ఇంటి పక్కన నీకు వచ్చింటే బాగుండే స్థలము అనుకుంటాం. ఎప్పుడైనా గవర్నమెంట్ ఇల్లు ఇస్తే కూడా ఒక ఇల్లు ఒక చోట, మరొక ఇల్లు ఇంకో చోట ఉంటే ఏమనుకుంటే నా పక్కనే వచ్చింటే బాగుండే నీకు స్థలము, నా ఇంటి పక్కన వీళ్ళు ఉన్నారు, వీళ్ళు లేకుంటే బాగుండు అని అనుకుంటుంటారు. ఇక్కడ కూడా వాళ్ళు గోపురము కట్టుకొని, చిన్న గోపురం కాదు, ఎంత గోపురమో ఆకాశమంతునంతగా, ఆకాశమంత గొప్పగా ఉండాలని ఆశపడి అంత గోపురమును కట్టుకుని మనము ఎక్కడికి చెదిరిపోకుండా ఒకే చోట ఉండి ఏమి సంపాదించుకుందాము అనుకుంటున్నాను? పేరు సంపాదించుకుందాము. చాలా మందికి పేరు రావాలని కోరుకుంటుంటారు. ఆ పేరు కోసం ఏమైనా చేస్తుంటారు. నాకు పేరు రావాలంటే, అది మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ, నా పేరు హడలై ఉండాలా అనుకుంటారు చాలా మంది. నా పేరు అంటే ఏమో తెలుసా అని చెప్తుంటారు. నా పేరు వింటే చాలు, ఆ ఏరియాలో ఆ ఊర్లో నా పేరు వింటే గలగల, ఆ పేరు వస్తే చాలు. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? మనందరికీ ఒక పేరు రావాలి, పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన గోపురమును, పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునేను. వీళ్ళేమనుకున్నారంటే పేరు సంపాదించుకుందాము రండి అనుకున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏముంది? వీళ్ళందరికీ ఒకే మాట ఒకే భాష ఉంది కాబట్టి
వీళ్ళందరూ ఒకే చోట ఉండడం ఇష్టం లేదు. అందుకే మనము దిగిపోదాము రండి అని చెప్పుకొని వారికి ఏం చేసినాడంటే భాషను తారుమారు చేసేసినాడు. చాలా మంది పేరు ప్రతిష్టల కోసము ప్రయాసపడుతుంటారు. కొంతమందికి మంచి పేరు తెస్తే పేరు వస్తుంది, కొంతమంది చెడు పనులు చేయడం ద్వారా కూడా పేరు వస్తుంది. చెడు నుంచి వచ్చే పేరు ప్రతిష్టలు వేరే, మంచి పని చేసి వచ్చే పేరు ప్రతిష్టలు వేరుగా ఉంటాయి. అయితే దేవుని మాట ఏం చెప్తుంది చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా, మీరు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్నా, గొప్ప గోపురం కట్టుకోవాలన్నా, లేకపోతే పట్టణం కట్టుకోవాలన్నా, అధికారం రావాలన్నా, అధికారం పోవాలన్నా, మరి ఏదైనా కూడా నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. అంటే నాకు వేరుగా ఉంటే మీ చేత కాదు అని అక్కడ మనం చూస్తున్నాం. పేరు ప్రతిష్టలు రావాలని ఎంత ప్రయాసపడుతుంటారంటే, కొంతమంది క్లాస్లో నేనే ఫస్ట్ ఉండాలా, నేనే నెంబర్ 1 ఉండాలా, నేనే మధ్యలో ఉండాలా, నేనే పైన ఉండాలా, నేనే అందంగా ఉండాలా, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా నాకు మాత్రం పేరు రావాలి అని కోరుకునే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. అయితే దేవుడు ఏమంటాడంటే, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. మీకు పేరు రావాలంటే కూడా మీరు నాతోనే ఉండాలి, నన్ను అంటుపెట్టుకొని ఉండాలి అని దేవుని మాట సెలవిస్తుంది. ఒక ఉదాహరణ చూస్తే, ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేదంట. చాలా అందమైన అమ్మాయి, చాలా అందమైన అమ్మాయి. జుట్టు చాలా పొడవుగా ఉంది. ఏముంది? జుట్టు చాలా పొడవుగా ఉంది. అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఆ ఊరిలో తనకుండే అందాన్ని బట్టి, జుట్టును బట్టి అందరూ కూడా పొడవుగా జుట్టున్న అమ్మాయి, బాగా ఎర్రగా ఉన్న అమ్మాయి అని బాగా పొగిడేది. అంటే ఆమెకుండే జుట్టును బట్టి ఆ ఊరిలో ఆమెకి బాగా పేరు. ఇంకొక ముసలాయన ఉండేదంట. ఆమెకేమో దాదాపు 90 సంవత్సరాలు ఉన్నాయి. ఆమెకి ఏం పేరంటే, ఆమెకి 90 సంవత్సరాలు ఉన్నా కూడా ఆమె పండ్లు మాత్రం ఊడలేదు. కాబట్టి పండ్లు ఊడని బామ అని పేరంట. ఏం పేరు? పండ్లు ఊడని బామ. అంటే బామ అంటే ముసలాయమ అని, అవ్వ అని అర్థం. ఈ 2 పేర్లు ఒక యవనస్తురాలికి ఒక ముసలాయమకి ఉంది. వీరిద్దరూ అనుకోకుండా ఒక చోట కలిసినప్పుడు మాట్లాడుతూ ఈ అవ్వ ఏం చేసిందంట, ఆ యవనస్తురాలు జుట్టు బాగా నిమురుతూ ఉందంట. అంటే దువానితో అనుకోండి, లేకపోతే పేర్లు పడితే ఈర్మాన్ ఉంటాయి కదా, దాంతో అనుకోండి, బాగా ఇట్లా నిమురుతూ ఉంటే అనుకోకుండా సడన్ గా ఆమెకుండే సౌరం కూడా వచ్చిందంట. ఏమూడొచ్చింది అంటే, నిజమైన జుట్టు కాదు ఆమెకి ఉండేది. ఏముంది? సౌరం పెట్టుకునేది. కానీ అది ఎవరికి తెలియదు. ఊర్లో మాత్రం ఆమె ఏమంటున్నారు, పొడుగుగాటి జుట్టున్నటువంటి అమ్మాయి, అందమైన అమ్మాయి అని ఒక పేరు. కానీ ఇక్కడ సడన్ గా చూస్తే ఈ ముసలాయమ ఎంట్రుకలు నిమరడం ద్వారా ఆ జుట్టు ఊడొచ్చింది. ఊడొస్తే ముసలాయమ ఏం చేసిందంటే గట్టిగా అరిచింది. ముసలాయమ ఏం చేసింది? గట్టిగా అరిచింది. ఎందుకంటే జుట్టున్నాయమని పేరు కదా, జుట్టు ఊడొస్తలకే ఆమెకు అర్థం కాకుండా గట్టిగా అరిచింది. ఈ యవనస్తురాలు ఏం చేసిందంటే, ముసలాయమ గట్టిగా మూతి మూసింది. మూతి మూస్తారు కదా, ముసలాయమ పనులు కూడా ఊడినాయి. అంటే ఆమె పెట్టుడు పనులు పెట్టుకునింది. ఏం పెట్టుకునింది? పెట్టుడు పనులు పెట్టింది. అందరూ ఏమనుకుంటున్నారు, 90 ఏళ్ళు అయినా కూడా ఆమె పనులు ఊడలే, ఎంత గొప్పది అనుకుంటున్నారు. ఈమెనేమో పెట్టుడు పనులు పెట్టింది, ఈమె పెట్టింది యవనస్తురాలు సౌరం పెట్టింది. ఇద్దరిది బయటపడిపోయింది. పొరపాటున జుట్టు ఊడేసరికి ముసలామ అరిచింది. ఈ యవనస్తురాలు అరవకుండా ముసలామకి ఏం చేసింది? గట్టిగా నోరు మూసిందంట. అరసకుండా ఎప్పుడో జుట్టు ఊడిపోయిందని వస్తుందేమో అని మూసింది. అనుకోకుండా ముసలామకు ఉన్నటువంటి ఆ పళ్ళు, పెట్టుడు పళ్ళు ఏమైనా
ఉండిపోయినాయి. అంటే ఈనాడు పేరు కోసం ఏవో చేశాననుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు, నా సెలవు లేనిది, నా ఆజ్ఞ లేనిది మీరు ఏమి కూడా చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గోపురం కట్టుకొని వారు పేరు ప్రతిష్టలు సంపాదించుకుందాము రండి అని చెప్పుకొని ఉన్నారు. కానీ అది దేవుడికి ఇష్టమో లేదు. ఒకటి, మనిషి ఎందుకు పాకులాడుతాడంటే పేరు ప్రతిష్టల కోసం మనిషి పాకులాడుతూ ఉంటాడు. రెండవది, దేనికోసం మనిషి దేని సంపాదించుకోవాలనుకుంటా చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చూస్తే అక్కడ నేనైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరం నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము అని చెప్పుకున్న వాళ్ళరా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. వీళ్ళేమనుకుంటున్నారు? ఏం సంపాదించాలనుకుంటున్నారు? లాభము సంపాదించుకుందాము. మొదటిది పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పుకుంటున్నారు. రెండవది, ఈ మానవుడు ఏమని చెప్తాడంటే నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము. ఏం సంపాదించుకుంటారు? లాభం. లాభము కోసం ఏమైనా చేస్తుంటారు చాలా మంది. బాగా లాభం రావాలని అనేకమైనటువంటి అక్రమమైన పనులు కూడా చేస్తుంటారు. ఈ వ్యాపారము ద్వారా అయితేమి, ఇంకా అనేకమైనటువంటి మోసము ద్వారా కానీ లాభము సంపాదించుకుందాము అని చెప్పుకుంటుంటారు. ఏమి సంపాదిస్తున్నారంట? లాభము సంపాదించుకుందాము అని చెప్పుకొని వాళ్ళగా రేపేమి సంభవించునో అది మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మన జీవము ఎప్పటిదో ఎవరికైనా తెలుసా? మన జీవము ఎంతనో తెలుసా? మనం ఎంత వారం అంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిని పోయి ఉన్నాం. లాభము సంపాదించుకుందాము. ఏం సంపాదించాలా? పేరు సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాడు మానవుడు. లాభము సంపాదించుకుందాము అని ప్రయాసపడుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, లాభము సంపాదించుకుందామని చెప్పుకుంటున్నావు మానవుడా, నీ జీవము ఏ పాటిది? నీవు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అని మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమై ఉన్నాం. అంటే ఇప్పుడు ఉండే ఈ క్షణము మరుక్షణము మనది కాదు అని తెలుసుకో. లాభము కోసమే నువ్వు ప్రయాసపడద్దు. నాకు లాభం పోతుందే, నేను ఈరోజు ఆరాధనకు పోతే నష్టపోతానేమో అని మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ప్రార్థనకు రావడం ద్వారా, ఆరాధనలో గడపడం ద్వారా నీకు ఎంత లాభమో నీవు గమనించడం లేదు. అందుకోసమే ఏమంటాడంటే లాభము సంపాదించుకుందాము అని చెప్పుకుంటున్నాడు. దేనికోసము చెప్పాలి? దేనికోసము? లాభము సంపాదించుకుందాము. ఒకరోజు లాభం పోతే నాకు నష్టము, కానీ ఆ లాభము నువ్వు సంపాదించేటువంటి లాభము ఒకరోజు పోయినా కూడా ఒకరోజు క్రీస్తులో గడపడము అది నీకు ఎంత మేలంటే, దేవుని మాట చెప్తుంది, నా ఆలయంలో నా సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీకు వచ్చే కొద్ది లాభము అది ఈ రోజో రేపో అయిపోతుంది, కానీ దేవుని వలన వచ్చేటువంటి లాభము అది నిరంతరము మనతో కూడా ఉంటుంది. ఆత్మకు వచ్చే లాభము చాలా గొప్పది. ఈ ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే క్రీస్తు కోసం మనం ప్రయాసపడాలి. క్రీస్తు మాటను వినుటకు మనం ప్రయాసపడాలి.
కానీ లాభము సంపాదించుకుందాము అని చెప్పుకుంటున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి, ప్రసంగి 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, అధిక విద్య వలన అధిక శోకము కలుగును. ఏ విద్య? అధిక విద్య. ఎక్కువగా జ్ఞానం వలన కూడా ఎక్కువగా శోకము కలుగుతుంట, కన్నీళ్ళ పరమైపోతాం. చాలా మంది విద్య సంపాదించాలని, బాగా జ్ఞానం రావాలని ఇహలోక జ్ఞానం కోసము పరిగెత్తుతూ ఉంటారు. అధిక విద్య వలన అధిక శోకము కలుగును అంటాడు. వీళ్ళు ఏమని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు? అధిక విద్య. చాలా మంది రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అట్లయిపోయినారంటే బాగా చదివి 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 అతనికి చదువు ఎక్కువై మెంటల్ ఎక్కువైపోయింది అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది రోడ్లు ఉంటారు. వాళ్ళని ఒకసారి భిక్షగాలుగా ఉంటారు, కానీ వాళ్ళని మీరు తడివి చూడండి, ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, కన్నడ మాట్లాడుతుంటారు, తెలుగు మాట్లాడుతుంటారు. అధిక విద్య వలన ఏం కలుగుతుంది? అధిక శోకము. అధిక విద్య ఉండొచ్చు, తప్పు లేదు, కానీ ఆ విద్య కంటే ఎక్కువగా దేనిని మనము కోరుకోవాలా? దేవుని జ్ఞానాన్ని సంపాదించుటకు మనము ప్రయాసపడాలి. మరొక మాట చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, ఒకడు ఏం సంపాదించాలనుకుంటున్నాడో, కొంచెం సాల్వ్ పెట్టాల్సిన, ఇది ఎందుకు ముందుకు అవుతుంది. ఒకడు లోకమంతయు సంపాదించుకొని, ఏదాన్ని? కొంచెం కాదు, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు. ఏం సంపాదించాలంట? ఎర్రది లోకమంతా కూడా. ఎవరైనా లోకాన్ని సంపాదించేటోళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎంత ప్రయాసపడినా, ఎన్ని కోట్లు సంపాదించినా తినేది ఎంత? మనం పోనీలే, మన ఇంట్లో చేసిన మంచి రుచికరమైన ఆహారమైనా కూడా బాగుంది కదా అని ఎంత తింటాం మనం? 3 పూటలకు సరిపోయేది ఎవరైనా తిన్నతోళ్ళు ఉన్నారా? ఆయన చేయొద్దండి. అబ్బా ఇప్పుడు చాలా బాగుంది, మధ్యాహ్నంకి ఎట్లుంటుందో ఏమో భోజనం అని 3 పూటల్ని ఒకటే కొట్టేస్తారా ఎప్పుడైనా? ఒకవేళ 2 పూటలది సరైనది 1 పూట కొడితే కూడా జీర్ణం కాక అల్లాడిపోవాలా. ఎంత ఎప్పుడు కడుపు నింపుకున్నాలో అంత మాత్రమే నిండాల. కానీ ఈ మనుషుడు ఎంత సంపాదించుకోవాలంటాడంట? ఒకడు లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకొనిన ఎడల, లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? వానికి ఏమైనా లాభమా? ఈ మనిషేమో లోకానంతా సంపాదించాలా అని అనుకుంటున్నాడు, కానీ వానికి నష్టమైతే ఏమైనా లాభమా, ఏమైనా ప్రయోజనమా అంటున్నాడు. లోకమంతా ప్రయాసపడాలా అనుకున్న వానికి ఏముంటది? అంత ప్రయాసనే. బాగా డబ్బు సంపాదించాలనేటువంటి ధ్యాస ఉండేవానికి టయానికి భోజనం కూడా చేయలేరు. అవునా కదా? ఆ డబ్బు 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 మక్కువ మీద పొద్దున తినాల్సినది ఎన్ని గంటలకు తింటారు? సాయంత్రం కూడా తినాల్సి వస్తుంది. లోకమంతా సంపాదించుకొని తనకు తాను పోగొట్టుకొనిన ఎడల, లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? అదే మత్తయి సువార్తలో 16వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే అదే మాట ఉంటుంది మరొక విధంగా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం, ఒక మనుషుడు, చూడండి, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఎంత లోకాన్ని సంపాదించుకున్నా కూడా ఆ మానవుడు ప్రాణం పోగొట్టుకుంటాడా? పోగొట్టుకోడా? అరే, నువ్వు ఎప్పటికీ నీ ప్రాణం పోదు, నువ్వు ఎప్పటికీ ఈ లోకంలో ఉంటావు అంటే గాన ఎంత సంపాదిస్తున్నావు?
వాడు ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని గింజలు తినాలో అన్ని గింజలే తినాల్సి వస్తుంది. దేవుడు ఎన్ని బస్తాలు పెట్టింటే అన్ని బస్తాలే తినాలి మనం. ఇప్పటికి ఎన్ని బస్తాలు తిన్నామో తెలియదు మనకి. ఎన్ని బస్తాల బియ్యం తిన్నామో, ఎన్ని బస్తాల జొన్నలు తిన్నామో తెలియదు. ఎన్ని పెట్టినాడో దేవుడు అన్నే తినాల. ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టి రావు, ఈ లోకంలోనే ఉంటావు, నీకు ఈ లోకమే శాశ్వతము అని చెప్తే ఇంకా ఎవరు ఉండరు. ఇంకా అందరూ ప్రపంచాన్ని జయించాలని కోరుకుంటారు. అందుకే ఏమంటున్నారు చూడండి మరొకసారి, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఏమని ఇస్తాడా ప్రాణానికి ప్రతిగా? బాబు 2 లక్షలు ఇస్తా నీ ప్రాణం అంటే ఎవరైనా ఇస్తారు? తక్కువ తీసుకోవాలి ఏమంటారు చెప్పండి? 2 లక్షలు ఇస్తా నీ ప్రాణం అంటే ఏం చెప్తాం మనం? ఎవరైనా కానీ చెప్పాలా? ఏ పోనైనా బతుకుంటే ఉపాసం అన్న గంజన్న తిని బతుకుతా కానీ ప్రాణం మాత్రమే ఇయ్యను అంటాం. కానీ లోకమంతా సంపాదించి ప్రపంచానంతా కూడా జయించినటువంటి ఆయన ఒక ఆయన్నాడు. ఎవరు తెలుసా? అలెగ్జాండర్. ఆయనకి ది గ్రేట్ అంట. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా జయించినాడు. అతని లోకమంతా సంపాదించినాడు. కానీ అతనికి ఏమి ప్రయోజనము? ఇంత లోకాన్ని సంపాదించిన వ్యక్తి ఎట్లా చనిపోయినాడు ఎవరికైనా తెలుసా? ఎవరో కొట్టి చంపినారు కదా, బాంబులేసి చంపినారు. సద్దాం హుసేన్ ఎట్లా చంపినారు? బిన్ లాడెన్ ని ఎక్కడుంటే అక్కడ పోయి బాంబులేసి చంపి విమానం నుంచి తీసుకుపోయి సముద్రంలో పడేసినారు. ఈయనని ఎట్లా చంపినారు? ఎవరు చంపినారు? చిన్న దోమ కలిసింది. దోమ కాటుతో ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమన్నాడు? కనుమరుగైపోయినాడు ఒక్క దెబ్బకే. దేవుడు అనుకుంటే దోమతోనైనా మనల్ని తీసేస్తాడు, చీమతో కూడా తీసేస్తాడు. కానీ మనం ఏం సంపాదించాలని ప్రయాసపడుతున్నామంటే, మొదటిది పేరు కోసము ప్రయాసపడుతున్నాం. రెండవది లాభము సంపాదించుకుందాము అని లాభము కోసము పాకులాడుతున్నాము. కానీ క్రీస్తును సంపాదించుకోవడం మాత్రం మనము ప్రయాసపడడం లేదు. మూడవది విద్యను సంపాదించుకోవాలనుకుంటున్నాం. అధిక విద్య వలన ఏం కలుగుతుంది? అధిక శోకం కలుగుతుంది. ఈ చదువు కూడా స్టాప్ లేదు. నువ్వు చనిపోయేంత వరకు ఎన్ని చదివినా చదువుతూనే ఉంటాం. ఎక్కువ చదివి 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 తిక్క మెంటల్ రెండు అవుతాయి. అధిక విద్య, అధిక శోకం. అధిక విద్య సంపాదించడం వలన అధిక దుఃఖమే కలుగుతుంది. నాలుగవది ఏం సంపాదించినాడంట? లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? 27వ అధ్యాయము సామెతలు 27-24లో ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండదు. చూడండి, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా అంటే కిరీటము ఎప్పుడు ఉంటుందా? అధికారము ఒక్కరికే ఉంటుందా? అధికారం అనేది ఉంటది, పోతుంది. ధనము కూడా ఏం కాదు, శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండదు. మొదటిది పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పుకుంటున్న వారలారా, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ధనము సంపాదించుకుందామని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవిస్తుందో తెలియదు. ధనం అంటే లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వారలారా, విద్య సంపాదించుకుందామని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించునో అది నీకు తెలియదు. లోకమును సంపాదించుకుందామని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించునో అది నీకు తెలియదు. అందుకే లాభము సంపాదించుకుందాము,
ధనము సంపాదించుకుందాము, విద్య సంపాదించుకుందాము, పేరు ప్రతిష్టలు సంపాదించుకుందాము అని ఎంత అనుకున్నా కూడా అదంతా మన జీవితానికి ప్రయోజనము కాదు. అందుకే ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనం చదవండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పరలోకమందు అక్షయమైన ధనమును దేని సంపాదించుకోవాలా? పరలోకమందు అక్షయమగు ధనము కొరకు మీరు ప్రయాసపడండి, దానిని సంపాదించుకొనడం కోసము ప్రయాసపడండి అని దేవుని మాట చెప్తుంది. ఐదవదిగా ఎవరిని సంపాదించుకోవాలి అంటే క్రీస్తుని మనము సంపాదించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరిని సంపాదించాలా? క్రీస్తును సంపాదించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము మనం చదువుకున్నట్టయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, క్రీస్తు వలనైన విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నేను లోకములో ఉండే ప్రతిదీ కూడా దేనితో సమానముగా ఎంచుకుంటున్నాను? పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను, లెక్క చేయడం లేదు అంటాడు. మరి ఎవరిని సంపాదించాలి అంటే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. ఎవరిని సంపాదించుకోవాలంటే క్రీస్తుని సంపాదించుకోవాలి. ఒక రాజు ఉన్నాడంట. ఒక రాజు ఏం చెప్పినాడంట, ఒక మంత్రిని పంపించినాడు. అయ్యా, మన దేశంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారో లేదో వెళ్ళి కనుక్కొని రాపో అని చెప్పి పంపించినాడు. రాజు మంత్రిని పంపించినాడు, మన దేశంలో ప్రజలందరూ సురక్షితంగా బాగా ఉన్నారా లేదా కనుక్కొని రాపో అని చెప్పి పంపిస్తే ఆయన వెళ్ళి అన్ని కనుక్కొని వచ్చి రాజు చెప్తున్నట్టు, అయ్యా, మన దేశంలో ఎవరు కూడా సంతోషంగా లేరు, అందరూ అప్పుల పాలై ఉన్నారు, నష్టపోయినారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కరువు కాటకాల్లో ఉన్నారు, ఇది మన దేశ పరిస్థితి అని చెప్పినారు. చెప్తే ఆ రాజు ఏం చేసినాడంట, ఒక ప్రకటన చేసినాడు. నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు ఒక ప్రకటన చేయి అని చెప్పి ప్రకటన చేసినాడు. ఏమని అంటే, అయ్యా, ఈ దేశంలో ఉండే ప్రజలారా, మీరు ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నా రాజ్యంలో ఉండేదంతా కూడా మీకు ఎంత అప్పు ఉందో, ఎంత సప్పు ఉందో, ఎంత ఇబ్బంది ఉందో, మీకు కావాల్సిన బంగారు కానీ డబ్బు కానీ వెండి కానీ వచ్చి తీసుకొని పోయి మీ అప్పులు మీ కష్టాలన్నీ తీర్చుకోండి అని ప్రకటన చేసినాడు రాజు. అప్పుడు ఆ ఊరి ఆ దేశ జనాలందరూ వచ్చి ఆ రాజ్యంలో ఉండే బంగారు వెండి డబ్బు అంతా వాళ్ళకి ఎంత అవసరమో అంత తీసుకొని అందరు కూడా వెళ్ళిపోయినారు. కానీ ఒకడు మాత్రం ఏమి తీసుకోకుండా ఉన్నాడంట. అప్పుడు రాజు అడిగినారు, ఏమయ్యా, అందరూ వాళ్ళకు కావాల్సిన డబ్బు వెండి బంగారు తీసుకుపోయి వాళ్ళ అప్పులు అన్ని తీసుకొని పోతున్నారు, నీకు ఏమి అప్పులు లేవా అని అడిగినాడు. ఏమడిగినాడు, నీకేం అప్పులు లేవా అంటే అప్పుడు ఆయన ఏం చేసినాడంటే తెలుసా, డబ్బు వెండి బంగారు తీసుకొని పోవడం లేదంట, రాజుని ఎత్తుకొని పోతాడంట. ఎవరిని? రాజుని ఎత్తుకొని పోతుంటే ఆయన అడిగినట్ట, నన్నెందుకు ఎత్తుకుపోతున్నావు నాయనా? డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారు ఉంది, ఐశ్వర్యం ఉంది,
ఇవన్నీ తీసుకుపోయి నీ అప్పు తీసుకో అంటే నన్ను నువ్వు ఎత్తుకొని పోతున్నావు ఎందుకు అని అడిగితే అతను అన్నాడంట, అయ్యా నీవే నా దగ్గర ఉంటే ఏ అప్పు కానీ సప్పు కానీ నాకు ఉండదు, నువ్వు ఉండాలి చాలు నాకు అన్నాడు. అంటే మనతో కూడా క్రీస్తు ఉంటే, దేవుడు ఉంటే మనకు ఏ ఇబ్బంది ఉండదు. అందుకే భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవాన్నిచ్చిన యెహోవాన్నాడు. ఓ భక్తుడా జీవాన్నిచ్చిన యెహోవాన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవాన్నిచ్చిన యెహోవాన్నాడు. ఓ భక్తుడా జీవాన్నిచ్చిన యెహోవాన్నాడు, జీవాన్నిచ్చిన యెహోవాన్నాడు. ఓ భక్తుడా జీవాన్నిచ్చిన యెహోవాన్నాడు. కాబట్టి మనము ఎవరిని సంపాదించుకోవాలా చెప్పండి, ఎవరిని సంపాదించాలా? క్రీస్తుని సంపాదించాలి. మొదటిది ధనమును కాదు, పేరును కాదు, లాభమును కాదు, విద్యను కాదు, లోకమును కాదు. చివరికి ఎవరిని మనం సంపాదించాలా? క్రీస్తుని సంపాదిస్తే అది మనకి లాభం. మరి పేరు సంపాదించిన వాళ్ళు ఏమైనారు? మళ్ళీ ఒక్కసారి చెప్తాను నేను, ఎందుకంటే ముందు రాలే ఎన్నికి వచ్చినారు కాబట్టి. పేరు సంపాదించిన వాళ్ళు ఏమైనారు ఆ గ్రామంలో? నారాజా ఇంటి మీరు ఒక ఊరిలో పేరు సంపాదించాలనే ఆశ వలన ఏమైందంటే ఒక యవనస్తురాలు ఉందంట. ఆ యవనస్తురాలు ఏం చేసింది? బాగా పొడవుగాటి జుట్టు పెంచింది, అందంగా ఉంది. అందరూ ఆ గ్రామంలో ఆమెకు ఒక పేరు పెట్టినారు, పొడవైన జుట్టు కలిగినటువంటి అమ్మాయి అని. అంటే ఆ జుట్టును బట్టి ఆ ఊర్లో ఆమెకు మంచి పేరు. ఇంకొక ముసలామె ఉంది, 90 సంవత్సరాల ముసలామె. ఆమెకి ఏం పేరు ఉందంటే 90 సంవత్సరాలైన ఆమె పళ్ళు మాత్రము ఊడిపోలేదు, చాలా గట్టి పళ్ళున్న ముసలామ అని పేరు. వీళ్ళిద్దరు మంచి పేరు, ఆ పేరు సంపాదించుకొని హాయిగా ఉన్నారు. ఒకరోజు అనుకోకుండా ఇద్దరు కలిసినారు. అప్పుడు ఏమైందో ఏమో, ఆ ముసలామ ఈ యవనస్తురాల జుట్టు బాగా ఇట్లా నెమరుతూ ఉందంట. అంటే ఆమె జుట్టులో పేర్లు పడినావో ఏమైందో తెలియదు. జుట్టు ఇట్లా ఇట్లా అంటున్నప్పుడు ఆ జుట్టుకుండే సౌరం ఏమైంది? ఊడి బయటకు వచ్చింది. అందరు ఏమనుకున్నారు? జుట్టు నుంచి పెద్ద జుట్టు ఉంది ఈ అమ్మాయి, ఎంత గొప్పది అనుకున్నారు. కానీ ఆమె పెట్టుకునేది ఏమి? సౌరం. అప్పుడు ఈ ముసలి భయపడి, ఒరే ఈమెకుండేది సౌరం కదా అని గట్టిగా అరిసింది. అరుస్తాను కదా, ఈ యవనస్తురాలు ముసలామ నోరు గట్టిగా మూసింది. ముసలామకుండే పనులు కూడా ఊడిపోయినాయి. అంటే ముసలామకి నిజంగా పనులు లేవు. ఏం పనులు పెట్టింది? పెట్టుడు పనులు పెట్టింది. ఇద్దరు పైకి యాక్షన్ చేసుకుంటా ఊర్లో పేరు ప్రతిష్టల కోసం పార్కులు అన్నారు. ఇది ఒకటి. రెండవది లాభము సంపాదించుకుందాము అని వెళ్ళినారు. లాభం సంపాదించుకుందాము అని వెళ్ళిన వారు ఏమైనారు? ఎంతమంది లాభం సంపాదించినా దేవుడు అంటాడు, నేడు ఈ రోజే నీ ప్రాణం పోతే. లూకా సువార్తలో ఉంది కదా, ధనవంతుడు తనకు బాగా సమృద్ధిగా పంట పండింది. వాడు అనుకున్నాడు తన మనసులో, ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడా లాభం వచ్చిందని. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా లాభము సంపాదించుకుంటున్నారు. కానీ లాభం ఇచ్చిన దేవుని, సంపాదన ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెప్పడం లేదు. ఈ ధనవంతుడు ఏమనుకున్నాడంటే తన ప్రాణముతో అనుకున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎంత గొప్పదానివి, నీకు ఎన్నో సంవత్సరాలకైనటువంటి ధాన్యము సమకూర్చబడింది. కాబట్టి ఈ ధాన్యమంతా నిల్వ చేసుకున్నటకు ఒక పెద్ద పొట్లు కట్టి దాంట్లో ధాన్యము నిల్వ చేసుకొని తినాలి అని తన ప్రాణముతో అనుకుంటున్నాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము అని అనుకుంటున్నాడు. అంటే వచ్చిన లాభముతో తిని తాగి సంతోషించాలనుకుంటున్నాడు. కానీ
దేవునికి కృతజ్ఞత చెల్లించాలని లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఓరి ఏమన్నాడు, మనకు మంచి పేరు పెట్టినాడు దేవుడు. ఓరి మంచివాడా అన్నాడా? ఒరే నిర్రోడా, నేను రానికి ఆ ప్రాణం ఇచ్చినది నేను, ఆస్తి ఇచ్చినది నేను, లాభం ఇచ్చినది నేను, పంట ఇచ్చినది నేను, అందం ఇచ్చినది నేను, జ్ఞానం ఇచ్చినది నేను, అన్ని ఇచ్చిన నన్నే నువ్వు మర్చిపోతున్నావు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఓరి వెరివాడా, ఈ రోజు రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించినవి ఎవరి వగుతావో ఒకసారి ఆలోచన చేయి అని చెప్పినాడు. మరి లోకమును సంపాదించిన ఆయన ఏమైనాడు? అలెగ్జాండర్ ది గ్రేట్ ఎట్లా చనిపోయినాడు? దోమకాటు వల్ల చనిపోయినాడు. అంత పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ప్రపంచ దేశాలు జయించినటువంటి, ఎంత పొగిడింటారో ఆయన, జయహో జయహో అని. మన రాష్ట్రంలో గెలిస్తేనే జయహో అంటాం, వార్డులో గెలిస్తేనే ఎన్ని బాణాలు కొడతామో. విజయ్ బాగా నవ్వుతున్నాడు. వాటిలో గెలిచిన బాణాలే, ఇప్పుడు బాణాలు ఏముందిలే, అన్ని దాంట్లకు బాణాలే, చనిపోతే బాణాలే, పెళ్లికి బాణాలే, అసలు ఎందుకు వస్తున్నామో కూడా తెలియదు బాణాలు. అట్లయిపోయినాయి బాణాల పరిస్థితి కదా. నాగరాజు గారు చనిపోయిన కాడ బాణాలే, పెళ్లి కాడ బాణాలే, నాయకుల కాడ బాణాలే, అన్ని చోట్ల బాణాలే. మరి ఈయనకి అప్పట్లో ఎంత గ్రేట్ గా చేసింటారు, అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయనకు పేరే అది పెట్టేసినారు. అంత గొప్ప స్థితిని పొందుకున్న ఆయన పాపము ఈ ప్రపంచాన్నంతా కూడా ఎంత హాయిగా అనుభవించాలనుకున్నాడు. కానీ దేని ద్వారా పోయినాడు? దోమ కాటు వలన చనిపోయినాడు. అది లాభం లేదు. మరి ఏం లాభం అంటే క్రీస్తుని సంపాదించుకుంటేనే లాభం. ఈ లోకంలో మనం సంపాదించినది ఏది కూడా తీసుకొని పో. అలెగ్జాండర్ అదే చెప్పినాడు, ఒక పాఠం, గుణపాఠం. అయ్యా, నేను చనిపోతే నా శరీరాన్ని అంతా కూడా బాక్సులో పెట్టండి, కానీ నా 2 చేతులు మాత్రం బయట పెట్టి తీసుకుపోండి. ఎందుకు అని ఎవరైనా అడిగితే, ఈయన ప్రపంచ దేశాన్ని జయించినాడు, కానీ ఎంత సంపాదించినా ఆయన ఏది కూడా చేత తీసుకొని పోవడం లేదు అని తెలుసాలి అని చెప్పి ఆయన ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈరోజు మనం కూడా ఈ ప్రపంచంలో ఎంత సంపాదించినా, ఏది సంపాదించుకున్నా కూడా ఏది చేత పట్టుకొని పోమో, క్రీస్తుని సంపాదించుకుంటే అది మనకు లాభమే. ఈ లోకంలో ఉన్న లాభమే, ఈ లోకమును వదిలిపెట్టిన లాభమే. అందుకే దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎట్లా ఉంటాడంట? నీటి కాలువ ఓడను నాటబడిన వాడే, ఆకు వాడక తమ కాలమంతా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. కాబట్టి నీవు నేను కూడా ఆశీర్వదించబడాలంటే, బలపరచబడాలంటే క్రీస్తు యేసులోనే ఉండాలి. అపోస్తుడైన పౌలు చెప్పినట్టుగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభము. దేవుని పిల్లలమైన మనమందరం కూడా ప్రతి ఆదివారమున దేవుని సంఘం అనే సహవాసములో చేరి అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.